హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏందంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజెస్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. సో, దీని థంబ్‌నెయిల్ ఏ విధంగా పెట్టామంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రియల్ టైమ్‌లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఏ డొమైన్‌లో యూజ్ చేస్తారని చెప్పేసి. సో, ఏం చెప్తానంటే, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏ డొమైన్‌లో ఓకేనా, ఎట్లా యూజ్ చేస్తారో చెప్తాను. ఫస్ట్ చూడండి, పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికైతే మీకు డేటా సైన్స్, డేటా సైన్స్‌లో యూజ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అండ్ వెబ్ యాప్స్‌లో యూజ్ చేస్తారు. అంటే చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ బూమింగ్‌లో ఉన్నదంటే మనకి పైథాన్ ప్రోగ్రామింగే గదా! సో, నేనేమంటున్నానంటే పైథాన్ అనేది డేటా సైన్స్‌లో యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్‌లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అండ్ వెబ్ యాప్స్‌లో. సో, నన్నడిగితే ఎక్కువగా అనేది ఈ మూడిటి పైనే ఎక్కువగా యూజ్ చేస్తారు గానీ, వెబ్ యాప్స్ చాలా తక్కువ. ఓకేనా. ఎందుకంటే మనకి జావా స్క్రిప్ట్ ఉంది గదా! జావా స్క్రిప్ట్‌లో ఎక్కువ వెబ్ యాప్స్ మీద ఫోకస్ అవుతుంది. సో, నెక్స్ట్ జావాకొచ్చినట్టయితే మీకు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. అండ్ జియో అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తారు. ఓకే. జియో ఈస్ నథింగ్ బట్ ఏందంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో. ఓకేనా. బిగ్ డేటాలో యూజ్ చేస్తారు. సో, ఇంకా నేను మేజర్‌గా మీకు కొన్నైతే తీసుకున్నాను. చాలా ఉంటాయన్నమాట. ఓకేనా. ఒకవేళ షిఫ్ట్ తీసుకున్నట్టయితే మీరు చూడండి, మొబైల్ అప్లికేషన్‌లో యూజ్ చేస్తున్నారు. అండ్ సర్వర్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తున్నారు. వెబ్ అప్లికేషన్‌లో యూజ్ చేస్తారు. అండ్ వెబ్ సర్వర్‌లో కూడా యూజ్ చేస్తున్నారన్నమాట. అండ్ సి ప్లస్ ప్లస్‌కి వచ్చినట్లయితే గేమ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తున్నారు. ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో యూజ్ చేస్తున్నారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యూజ్ చేస్తున్నారు. అండ్ డేటాబేస్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరిక్కడ సి షార్ప్‌కొచ్చినట్లయితే గేమ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తున్నారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తున్నారు. ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లా లైక్ అక్కడ గూడా అప్లికేషన్స్‌లో కూడా యూజ్ చేస్తున్నారు. సిస్టమ్ ప్రోగ్రామింగ్‌లో యూజ్ చేస్తున్నారు. జావా స్క్రిప్ట్ మెయిన్‌గా మీకు తెలిసిందే. మెయిన్ ఫోకస్ చేసేది వెబ్ యాప్స్ మీద, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ పైన. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే వెబ్ సర్వర్, సర్వర్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నిట్లో గూడా మీకు జావా స్క్రిప్టే యూజ్ చేస్తారు. సో, నాకు తెలిసినంత వరకైతే నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ లైక్ వెబ్ డెవలప్‌మెంట్ ఎళ్ళాలనుకుంటే ఈజీగా జావా స్క్రిప్ట్ తీసుకోండి. జావా స్క్రిప్ట్ తీసుకోండి. లేదు, మేము ఒకవేళ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ ఎళ్ళాలనుకుంటే ఒకటి ఫ్లటర్ ఆర్ లేకపోతే జావాకెళ్ళిపోండి. ఓకేనా. ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌కెళ్ళాలనుకుంటే. లేదు, మేము డేటా సైన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, డీప్ లెర్నింగ్ గాని ఇట్లాంటి దానికెళ్తామంటే మీరు పైథాన్‌కెళ్ళిపోండి. ఓకేనా. లేదు, మేము కాంపిటీటివ్ ప్రోగ్రామ్‌కెళ్తామంటే మీరు సి ప్లస్ ప్లస్ కానీ, సికెళ్ళండి. సో, ఇవి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. సో, మీకు ఇది యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన వీడియోసు, జావాకి సంబంధించిన వీడియోసు అయితే టోటల్‌గా ఉన్నాయి. కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూసుకోండి. చూసుకొని తెలుగులో ఉన్నాయి. చూసుకొని ఒకసారి అయితే నేర్చుకోండి. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, మెన్షన్ చేసినట్లయితే మనము డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ చేసినాము, మెషిన్ లెర్నింగ్ చేసినాం, డీప్ లెర్నింగ్ చేసినాం, ఏఐ చేసినాం. సో, ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కూడా ఉంది మన దగ్గర. వెబ్ డెవలప్‌మెంట్ జావాలో లేదు. కావాలంటే మీకు ఏది కోర్స్ కావాలో దీనిలో మీకు ఏది కావాలంటే అది కింద మెన్షన్ చేయండి కామెంట్‌లో. సో, దాన్ని బట్టయితే అన్ని కోర్సెస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాననమాట. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.